కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ కుక్కటేశ్వర స్వామి దేవస్థానం వరుస వివాదాలతో రచ్చకెక్కుతోంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆదిత్య అనే భక్తుడు పాదగయ క్షేత్రంలో పులిహోర కొని ఇంటికి వెళ్ళాడు. ప్రసాదం తినబోగా అందులో పురుగులు ఉండటంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుడు దువ్వా వెంకటేశ్వరరావు ఆ పోస్ట్ చూసి షాక్ అయ్యాడు. అంతకుముందే ప్రసాదాలు తాను తిన్నాడు. తన వద్ద ఉన్న ఇతర పులిహోర ప్యాకెట్లు పరిశీలించగా అందులో పురుగులు ఉండటం గుర్తించాడు. ఆదిత్యతో కలిసి పాదగయ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ వంటశాలలో శనగపప్పులు పరిశీలించారు. అది పుచ్చిపోయి పురుగు పట్టి ఉండడంతో దేవస్థానం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వంటశాలకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. గుళ్ళకి నేను 5 పొట్లాలు కొనుక్కుని వెళ్ళానండి. నేను 3 పొట్లాలు తిన్నాను, 2 పొట్లాలు ఇంట్లో పెట్టుకుని ఓపెన్ చేస్తే దీని నిండా పురుగులు ఉంటాయి. ఇప్పుడు మీరు గెలికి లేవంటారు ఇట్లా. నేను హెచ్డీ ఫోటోలు తీసుకునే ఇక్కడికి వచ్చింది ఇలా గెలికేస్తారని నేను హెచ్డీ ఫోటోలు తీసుకుని పెట్టుకున్నాను. లేవంటారా ఉన్నాయంటారా? సార్ చెప్పండి, మీరే కదా అన్నారు లేవని. లేవంటారా ఉంటాయంటారా? నాకు నేనుగా చూడలేదు సార్. ఏ విషయం వచ్చినా గట్టిగానే పట్టుకుంటాను. కానీ మాకు మా శివాలయంలో ఏదైనా సరే మేము కళ్ళు కత్తుకుని తినేస్తాం తప్ప ఇన్ని చూడడం. ఆయన మరి చూశారు, ఫేస్బుక్లో దీని ద్వారా కాంటాక్ట్ అయ్యాను. ఏంటి నేను కూడా 5 పొట్లాలు కొన్నాను పొద్దున్నే. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిత్య, మాది పిఠాపురం. అయితే ఇవాళ పొద్దున్న పిఠాపురంలోని పుణ్యక్షేత్రం అయినటువంటి కుక్కటేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. అయితే ఇవాళ ధనుర్మాసం, అందులోని సోమవారం ఆరుద్ర నక్షత్రం చాలా విశిష్టమైన రోజు అని చెప్పేసి చాలామంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. కార్తీక మాసంలో ఎంతమంది అయితే భక్తులు వస్తారో అంతకు మించి భక్తులు ఇవాళ రావడం జరిగింది. సో దర్శనం అయిన అనంతరం ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. సో అది పులిహార ప్యాకెట్లు ఏవైతే అమ్ముతున్నారో అవన్నీ తీసుకోవడం జరిగింది. అయితే నేను కూడా ఇవాళ 3 పులిహార ప్యాకెట్లు అనేవి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు నేనైతే అది అంత గమనించలేదు, కానీ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా అందులో ఏదైతే పోపు సామాన్లు వాడారో అందులోని పెంకు పురుగులు అనేవి కనిపించడం జరిగింది. సో ఎందుకంటే ఇది ప్రసాదం అనేది 10 మంది భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. గుడికి ఎవరెవరైతే భక్తులు వస్తున్నారో దర్శనాన్ని నిమిత్తం వాళ్ళందరికీ కూడా ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరో భక్తుడు వచ్చి తయారు చేసి ఇచ్చింది కాదు, స్వయాన దేవస్థానం వాళ్ళు వండి వాళ్ళంతటా వాళ్ళే అమ్ముతున్న పులిహార పొట్ల అనేవి అనేవి. వాళ్ళు ఎంతైనా సరే బాధ్యత వహించాలి ఈ విషయంలో. ఎందుకంటే వండిన తర్వాత తెలియకపోవచ్చు, కానీ వండక ముందు ఏవైతే పోపు సామాన్లు వాడుతున్నారో పురుగు పట్టిందా లేదా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం వహించి వండేసి అమ్మడం జరుగుతుంది. చాలా స్పష్టంగా అత్యంత ముఖ్యమైన రోజు ధనుర్మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి మొదటనే పొద్దున్నే కూడా అన్ని దేవాలయాలు తిరుగుతూ మన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శివాలయం కూడా రావడం జరిగింది. వచ్చి రాగానే కూడా దైవ దినోత్సవం అనంతరం కూడా పులిహార అత్యంత ఇష్టమైన ప్రసాదం మాకు. పులిహార స్వామివారి ఇష్టమైన ప్రసాదం. ఈ ప్రసాదాన్ని 5 పొట్లాలు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళడం జరిగింది. పట్టుకున్న వెంటనే కూడా 3 పొట్లాలు తినడం జరిగింది. తర్వాత 2 పొట్లాలు పక్కన పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత కొంచెంసేపటికి 1 గంట 2 గంటల తర్వాత ఈయన పోస్ట్ చూడడం జరిగింది. ఏదైతే పెట్టారో ఏంటి పురుగులు, దీని నిండా కూడా పురుగులు ఉన్నాయని చెప్పడంతో నేను నిన్న కూడా నా యొక్క ప్రసాద పొట్లాన్ని నేను ప్లేట్లు వేసి చూస్తే నిండా కూడా అత్యధిక స్థాయిలో పురుగులే ఉన్నాయి. సరే ఈయనకి ఫోన్ చేస్తే ఏంటి దాని నిండా పురుగులే ఉన్నాయి అని చెప్తే, సరే రండి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒకసారి అడుగుదాం అని చెప్పి మీడియా మిత్రులకు కూడా సమాచారం అందించడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, లక్షల వ్యయం ఉన్న దేవాలయానికి ఉచితంగా పంచిపెట్టవలసిన ప్రసాదాన్ని డబ్బుల పరంగా అమ్ముతున్నాం. డబ్బు పరంగా అమ్మిన ప్రసాదాన్ని ఎంత నాణ్యతో వండాలి? మీకు ఒక విషయం ఇప్పుడు ఈరోజు చెప్తున్నా. ఇంట్లో ఉండే ఏదైతే పులిహార వండుతామో ప్రతి పోపుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే పులిహారలో ఇంట్లో వేసుకుంటాం. మరి దేవాలయంలో లక్షల మందికి ప్రసాదాలు విక్రయం చేస్తున్నప్పుడు మీరింకే అంత జాగ్రత్తగా వహించాలి. నేను ఇందులో ఒకటే సూటి పరిస్థితి అడుగుతున్నాను. మీరు ఈ పప్పునే చెక్ చేయకుండా వదిలేసారు. అందులో కాళ్ళు బల్లి పడితే, బొజ్జంగా పడితే, ఇంకా ఏదైనా పడితే ఏంటి పరిస్థితి అని చెప్పి నేను ఈ రోజు కళాఖండిగా అడుగుతాడు. ఒక భక్తుడు ముందు ఫేస్బుక్లో పెట్టుకుని ప్రసాదం ఎంత దారుణంగా ఆయన ప్రసాద కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ కుక్కటేశ్వర స్వామి దేవస్థానం వరుస వివాదాలతో రచ్చకెక్కుతోంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆదిత్య అనే భక్తుడు పాదగయ క్షేత్రంలో పులిహోర కొని ఇంటికి వెళ్ళాడు. ప్రసాదం తినబోగా అందులో పురుగులు ఉండటంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుడు దువ్వా వెంకటేశ్వరరావు ఆ పోస్ట్ చూసి షాక్ అయ్యాడు.
అంతకు ముందే ప్రసాదాలు తాను తిన్నాడు. తన వద్ద ఉన్న ఇతర పులిహోర ప్యాకెట్లు పరిశీలించగా అందులో పురుగులు ఉండటం గుర్తించాడు. ఆదిత్యతో కలిసి పాదగయ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ వంటశాలలో శనగపప్పును పరిశీలించారు. అది పుచ్చిపోయి పురుగు పట్టి ఉండడంతో దేవస్థానం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వంటశాలకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక ఇదే విషయంపై మా కాకినాడ ప్రతినిధి నందిని ఫోన్ లైన్లో అందిస్తారు. నందిని, కాకినాడ జిల్లా కుక్కటేశ్వరం దేవాలయం సమీపంలో పాదగయ వద్ద భక్తుడు తీసుకున్న ప్రసాదంలో పురుగులు రావడం మనం చూస్తున్నాం విజువల్లో. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని ఫోన్ లైన్ అందిస్తారు. నందిని, గుడ్ ఈవినింగ్ రామారావు. ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ క్షేత్రం, ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే అష్టాదశ పీఠాల్లో ఒక అమ్మవారు, పురోహితిగా అమ్మవారు ఒకరు వెలిసారు. అలాగే కుక్కుటేశ్వర స్వామి వారు అక్కడ శివలింగం కూడా అక్కడ స్వయంభూ వెలిసింది. అయితే ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే గత చూసుకున్నట్లయితే కొన్ని రోజులుగా ఈ ఆలయంలో కొన్ని అపచారాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గంలోని డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్, దాంతో పాటు ఈ ఆలయంలో కూడా కొన్ని రోజులుగా అయితే అపచారాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అయితే గతంలో చూసుకున్నట్లయితే అన్య మతస్థునికి సంబంధించి ఒక వ్యక్తిని అక్కడ పెట్టి స్వామివారికి ఇచ్చే అభిషేకం చేసే పాలు తీసుకునే ప్రాంతంలో ఆయన పెట్టడము, అలాగే పవిత్ర హోమగుండంలో చెత్తను తగలపెట్టడము, అలాగే శివలింగంపై సునకం ఏదైతే మూత్రం వేయడం, ఇటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇది మర్చిపోకముందే మరో ఘటన తాజాగా ఈ రోజు ఆరుద్ర నక్షత్రం, శివుడికి ఎంతో ఇష్టమైన రోజు, పైగా ఈ రోజు సోమవారం, దాంతో పాటు ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఈ ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు భారీ స్థాయిలో చేరుకున్నారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటున్న తరుణంలో అక్కడ ఎవరైతే కొంతమంది భక్తులు ప్రసాదం తీసుకుంటున్నప్పుడు బెంగళూరుకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే ఆదిత్య అనే ఒక భక్తుడు ఇక్కడ ఈ రోజు ఆ స్వామి వారి దగ్గర ప్రసాదం కొని ఇంటికి వెళ్లారు. అయితే ఆ పులిహార తిందామని ఓపెన్ చేసేసరికి దాంట్లో పురుగులో ఉండడంతో ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సోషల్ మీడియాలో అయితే ఆ వీడియోను పోస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి ఆదిత్య ఎవరైతే ఉన్నారో నేరుగా తను మళ్ళీ అదే ఆలయానికి వచ్చి అక్కడ ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకి ప్రసాదం చూపించడంతో అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే దీనిపై విశ్వ హిందూ మరియు బజరంగ నాయకులు
కూడా దీనిపై మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లోపల ఏదైతే వీళ్ళు ప్రసాదం తయారు చేస్తారో ఆ లోపల కూడా వెళ్ళి చూసేసరికి ఆ లోపల ఏదైతే ఈ ప్రసాదం సంబంధించి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే వాటిలో కూడా పురుగులు కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా గతం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే అధికారుల నిర్వాహకం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని కూడా భక్తులు కూడా అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పిఠాపురానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురాన్ని ఒక టెంపుల్ సిటీగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటువంటి అపచారాలతో కాకినాడ జిల్లాయే కాదు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా ఈ టెంపుల్ కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు అంత మహిమగల స్వామివారు. అలాంటి స్వామివారి ఆలయంలో ప్రసాదం తయారీ విధంలో ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, కానీ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. సనాతన ధర్మం పేరుతో తిరుపతిలో కూడా లడ్డూ విషయంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పోరాటం చేశారు. ఇటీవల కాలంలో కూడా ఇదే పిఠాపురంలోని ఏదైతే కార్తీక మాసంలో దీపాలు వెలిగించే పవిత్ర దీపం విషయంలో కూడా ఆవు నెయ్యిలో కూడా కల్తీ తయారు చేస్తున్న విషయాన్ని కూడా బయట పెట్టిన విషయం కూడా తెలిసింది. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదు, అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ముఖ్యంగా పిఠాపురం సంబంధించి చూసుకున్నట్లయితే వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మాత్రము ఎవరు కూడా వీటిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న దానిపై కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నేరుగా దీనిపై యాక్షన్ తీసుకోవాలని భక్తులతో పాటు పలు సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రామారావు. రైట్ నందిని, థ్యాంక్ యూ.